స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను వంకాయ మసాలా చేస్తున్నా. అది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను. నెక్స్ట్ దానికి ఏమేమి ఐటమ్స్ కావాలనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఐటమ్స్ అనేవి చూసుకుందాం రండి ఫ్రెండ్స్. ఓకే, ఈరోజైతే మసాలా వంకాయ చేస్తున్నాను కదా. ఈ మసాలా వంకాయకి కావాల్సిన ఐటమ్స్ అయితే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇగో నేను ఇవి 1/2 కిలో నల్ల వంకాయలు తీసుకొని ఇగో ఇలాగ కట్ చేసి పెట్టుకున్నా. 4 ఇలా కట్ చేసి దీంట్లో సాల్ట్ వేసి పెట్టుకున్నా, ఎందుకంటే మళ్ళీ వంకాయలు అనేవి కందిపోతాయి అంటారు, అందుకనేసి. ఓకే, నెక్స్ట్ ఆనియన్స్ చూసారా, చిన్న కటింగ్ చేసుకున్నాను, చాలా చిన్న కటింగ్ చేసుకున్నా ఆనియన్స్. ఇది 3 ఉల్లిపాయలు అండి. ఈ 3 ఉల్లిపాయలు ఇలా కటింగ్ చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నాను. నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు నేనైతే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మొత్తం ఐటమ్స్ అన్నీ పేస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇగో ఐటమ్స్ ఏంటంటే ఒకటి అల్లం వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ ఇది లైట్ కొద్దిగా బిర్యానీ సామాన్లు అండి. వీటి చెక్క, ఇలాచి, తర్వాత మరాఠీ మొగ్గు ఇవన్నీ ఉంటాయి కదా, లవంగిలు, ఇవన్నీ కొంచెం సాజీరా అన్నీ కొద్దిగా తీసుకున్నా. నెక్స్ట్ 1 స్పూన్ ధనియాలు, నెక్స్ట్ హాఫ్ స్పూను జీలకర్ర అండి. నెక్స్ట్ ఏంటంటే ఒక 2 స్పూన్లు పల్లీలు తీసుకున్నా, ఎందుకంటే 1/2 కిలో వంకాయలు కాబట్టి ఒక హాఫ్ స్పూను పల్లీలు అయితే తీసుకున్నా. ఇది పచ్చి కొబ్బరి ఫ్రెండ్స్, పచ్చి కొబ్బరి కూడా కొద్దిగా నేను తీసుకున్నాను. నెక్స్ట్ ఒక 3 టమాటా పళ్ళు తీసుకున్నా, 3 టమాటా పళ్ళు కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ లాస్ట్ ఇంకా చింతపండు అయితే కొద్దిగా ఎంత ఒక 50 గ్రామ్ చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు అయితే నేను నానబెట్టేసుకున్నాను ముందుగానే. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఆయిల్లోని వంకాయలు అనేవి మనం డీప్ ఫ్రై అంటే లైట్గా మనం ఫ్రై చేసుకొని తీసుకొని ఎలా చేయాలి ఏంటి అనేది మీకు రెసిపీ చూపిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ అందరికీ మసాలా వంకాయ వచ్చిందని, రాదని కాదు, కానీ ఏంటంటే నా స్టైల్లో నేను చేసి చూపిద్దామని మీకు ఈ రెసిపీ అనేది యూట్యూబ్ ఛానల్లోని అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనం వంకాయ మసాలా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందామా. ఫస్ట్ అయితే మనం కిచెన్ రూమ్కి షిఫ్ట్ అయిపోదాం, ఓకేనా. ఓకే, ఫస్ట్ అయితే మనం గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుని కళాయి వేడి చేసుకుందామా. వేడి చేసుకొని కళాయిలో ఆయిల్ వేసి వేడి చేసుకుందామా ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేను గ్యాస్ ఆన్ చేసుకుంటున్నా. ఇదో కళాయి పెట్టాను. కళాయిలో ఇప్పుడు మనకి వంకాయలు అనేవి ఆయిల్లోని ములిగేటట్టు ఆయిల్ వేసుకుందాము, ఓకేనా. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది మనకి ఫస్ట్ అయితే ఈ ఆయిల్ వేడవ్వాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఆయిల్ వేడి చేసుకుందామా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు పల్లీలు ఉన్నాయి కదా, ఆ పల్లీలు అనేవి లైట్గా మనం ఆయిల్ గీలు ఏమీ వేయకుండా ఫ్రై చేద్దామా. ఫ్రై చేసుకుని తీసుకుందామా, ఓకేనా. ఇగో ఫస్ట్ అయితే నేను సైడ్ గ్యాస్ ఆన్ చేసుకొని ఈ గిన్నె అయితే పెట్టుకున్నా. జస్ట్ మనం పల్లీలు ఫ్రై చేసుకోవడానికి, అవి కొద్దిగా పల్లీలు కాబట్టి అవి తొందరగా ఫ్రై అయిపోతాయి. ఓకే, మనమైతే ఈ పల్లీలు అనేవి ఇప్పుడు ఫ్రై చేసుకొని తర్వాత ఇదంతా ఈ పల్లీలు, కొబ్బరి, నెక్స్ట్ ధనియాలు ఇవి ఉన్నాయి కదా ఐటమ్స్, ఇవన్నీ అనేవి పల్లీలు ఫ్రై అయ్యాక టమాటా యాడ్ చేసుకొని పేస్ట్ చేద్దామా ఫ్రెండ్స్, ఓకేనా. ఫస్ట్ అయితే పల్లీలు ఫ్రై చేసుకుందామా. ఇందులో గిన్నె వేడైంది, దీంట్లోని ఈ పల్లీలు అనేది ఫ్రై చేసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఫ్రై చేసుకుంటున్నా. ఇవి ఫ్రై చేసుకున్నాక మీకు నచ్చితే పైన పొట్టంతా తీసేసి చేసుకోవచ్చు.
లేదు అని అంటే అలానే ఉండి పేస్ట్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం బట్టి ఉంటుంది ఏదైనా. నెక్స్ట్ మనకి ఆయిల్ అనేది ఇంకా వేడవ్వాలి ఫ్రెండ్స్. ఎందుకనంటే వంకాయ వేసేటప్పుడు గుడుగుడు సౌండ్ రావాలి. అందుకని ఆయిల్ బాగా వేడవ్వడాయి. నెక్స్ట్ మనం ఈ పల్లీలు అనేది ఫ్రై చేసుకోపోయామనుకో ఇవి మాడిపోతాయి అన్నమాట. మనకి ఆ ధనియాలు జీలకర్ర ఇవి కూడా మనం ఇందులో ఫ్రై చేసుకోవచ్చు. కానీ ఏంటంటే డైరెక్ట్ ఇలాగా చేసుకొని పేస్ట్ చేసుకొని వేసేది ఒక టేస్ట్ ఉంటుంది, ఇలాగ ఫ్రై చేసుకొని వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనే నేనేం చేస్తున్నానంటే ఆ పౌడరు ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్ పచ్చివే మనం పేస్ట్ పడుతున్నాము. నేనైతే ఆయిల్లో కానీ లేదంటే ఇలాగ ఇప్పుడు మన పల్లీలు వేయిస్తున్నట్టుగానే నేనైతే ఫ్రై చేయట్లేదు. జస్ట్ ఓన్లీ పల్లీలే ఫ్రై చేస్తున్నాను. ఇగో పల్లీలు అయితే వేగిపోయాయి. నేను గ్యాస్ ఆఫ్ చేసి పల్లీలు తీసేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఈ పల్లీలు ఉన్నాయి కదా చల్లారనిద్దామా. వీటిని చల్లారయ్యాక దీనిపైన పొట్టు తీసుకుందామా. ఓకేనా, వేడి తీసామంటే చెయ్యిలు కూడా పొట్టు వచ్చేస్తుంది. అందుకు ఫస్ట్ ఇవి చల్లార పెడదామా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ మిక్సీ తీసుకుంటున్నా, మిక్సీ జారు. ఈ మిక్సీ జార్లో చాలామంది ఆనియన్స్ టమాటీ ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ అనేది మనకి కర్రీలోని వేసుకుంటారు. అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను చేస్తున్నట్టు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఫస్ట్ టమాటీ అయితే వేస్తున్నా. సెకండ్ కొబ్బరి ఫ్రెండ్స్, కొబ్బరి అనేది వేసుకుంటున్నాను. ఓకే, పల్లీలు ఇంకా చల్లబడలేదు. నెక్స్ట్ ఏంటంటే వెల్లుల్లిపాయలు. ఈ వెల్లుల్లిపాయలు నెక్స్ట్ ఈ మనకి బిర్యానీ సామాన్లు, ఈ ధనియాలు జీలకర్ర ఇవన్నీ అనేది నేను డైరెక్ట్ దీంట్లో యాడ్ చేసేస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు ఈ అల్లం ఉంది కదా, ఈ అల్లం ఇలానే వేసుకుంటే మనకి మిక్సీలో కట్ అవ్వదు. దీనికి జస్ట్ ఒక 4 పీసుల్లా చేసుకుందామా. చేసుకున్నాక దీంట్లోనే యాడ్ చేసేద్దామా. ఓకేనా. ఓకే, ఒకసారి అల్లం అనేది 4 పీసులుగా కట్ చేసుకుంటాను. ఇగో ఇవి 4 ముక్కలుగా చేసుకున్నాను. ఈ 4 ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇందులోని. ఇప్పుడైతే ఇది మెత్తగా పేస్ట్ అనేది చేసుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేను మిక్సీ తీసుకొని వస్తాను. మిక్సీ తీసుకొని వచ్చి పేస్ట్ చేసుకునే ముందు పల్లీలు అనేది మనం పొట్టు తీసుకుందామా. పొట్టు తీసుకున్నాక పేస్ట్ చేద్దామా. ఈ లోపల మనం కళాయి మీద పెట్టిన ఆయిల్ అనేది హీట్ అయ్యిందో లేదో ఒకసారి చూసుకుందామా. ఇగో నేను వంకాయలు కూడా తీసుకెళ్ళిపోతున్నా కిచెన్ రూమ్లోకి. ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. కానీ ఒకటి మనం వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టి వేసుకుందామా. ఎందుకంటే ఇది ఆయిల్ ఇది చల్లని వాటర్లో ఉంది కాబట్టి అది మంట అనేది హెవీగా వచ్చినా రావచ్చు, మనం చెప్పలేం. కాబట్టి నేనైతే సిమ్ చేసుకొని ఇప్పుడు అయితే నేను ఒక్కొక్కటి మాత్రం వేసుకుంటాను. చూసారా ఎలా వస్తుందో, అలా ఉంటాయన్నమాట. అందుకనే ముందుగానే నేను జాగ్రత్త పడ్డాను. అదే కానీ మనకి ఆయిల్ అనేది బాగా వేడై ఉంటే మంట కూడా హైలో ఉంటే మాత్రం ఈ గ్యాస్ పై ఉన్న ఆయిల్ నెక్స్ట్ ఈ మంట మీద పడి ఎక్కువ హెవీగా మంట వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి అందరూ. అది ఓకే, పల్లీలు అయితే నేను చక్కగా పొట్టు తీసేసుకున్నాను. ఈ పల్లీలు కూడా నేను మిక్సీ జార్లోని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం ఇదంతా పేస్ట్ చేసుకుందామా. ఓకే, మనము ఇప్పుడు ఈ వంకాయలు అనేది ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం కదా.
ఇవి మనకి వేగిపోయండి. ఇవి తీసేసుకుందామా. ఓకే, ఇవి తీసుకున్నాం. ఇప్పుడైతే నేనైతే ఆయిల్ అనేది చల్లగా అవ్వాలి. ఎందుకంటే మనకి ఇంకా పేస్ట్ అనేది నేను ఇంకా ప్రిపేర్ చేయలేదు. పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాక అప్పుడు మనము మసాలా వంకాయ అనేది ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. ఓకేనా? ఓకే, ఇది పేస్ట్ అయితే చేసుకున్నాను నేను. ఇప్పుడు నెక్స్ట్ మనం మసాలా అనేది మసాలా వంకాయ ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఓకేనా? రండి చేసుకుందాము. ఫస్ట్ అయితే నేను మళ్ళీ కళాయి ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసుకొని దీంట్లోని మనం ఇప్పుడు ఫుల్గా అయితే ఇంతకుముందు ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ అయితే నేను సపరేట్ తీసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు లైట్ కొద్దిగా ఆయిల్ అయితే నేను వేసుకున్నాను. అంటే ఒక 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్లు అంటే 2 గరిటెల ఆయిల్ అయితే నేను వేసుకున్నాను దీంట్లో. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది లైట్గా అంటే హీట్ అంటే కొంచెం హీట్ తగ్గింది, హీట్ అవుతుంది అనమాట. ఈ లోపల దీంట్లో ఆనియన్స్, మనం పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని యాడ్ చేసుకొని మసాలా వంకాయ అనేది రెసిపీ చేసేద్దాము. ఓకేనా? ఓకే, మనం ఆయిల్ అనేది హీట్ అయింది. ఒక ఆనియన్ వేసి చూసుకున్నాము. ఆయిల్ అయితే హీట్ అయింది కదా, ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నా. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి 2 వేసేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇది బ్రౌన్ కలరు వచ్చేంత వరకు అయితే మనం ఈ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి అనేది ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం కదా. ఇది ఫ్రై అంటే ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే లోపల మనం చింతపండు అనేది పులుపు తీసుకుందామా. పులుపు తీసుకొని సైడ్ పెట్టుకుందామా. ఎందుకంటే ఆనియన్స్ ఫ్రై అయినమ్మటే మనం ఇది అంతా మొత్తం యాడ్ చేసుకోవాలి దాంట్లో. చాలామంది మసాలా వంకాయ చేసుకుంటారు, ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క స్టైల్ చేస్తారు. కొంతమంది అయితే వంకాయని చీల్చి దాంట్లో మసాలా పెట్టి చేస్తారు. నేనైతే ఇంకొకరు అయితే ఆయిల్లో నాకులాగా ఆయిల్లో ఫ్రై చేసి చేస్తారు. బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ అంతే. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. ఓకే, ఈ చింతపండు పులుపు అనేది తీసేసుకున్నాను. మనం ఏంటంటే దీన్ని సైడ్ పెట్టేసుకుందామా. ఈ ఆనియన్స్ చిన్నగా కట్ చేశాను కదా, నాకైతే భలే ఉల్లిపాయలు భలే ముదుముదుగా ఉన్నాయి. ఆనియన్స్ దీంట్లో ఫ్రై అవుతుంటే ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, నేను చాలా అంటే వీడియోస్ చేస్తున్నప్పుడు చూస్తున్నారు కానీ మనకి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. సారీ, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను చేసేది ఎంతమంది చూస్తున్నారు, ఎంతమందికి ఇష్టపడుతుంది, ఎంతమంది నన్ను సబ్స్క్రైబ్ అనేది చేసుకున్నారనేది నాకు తెలుస్తుంది. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. హ్యాపీగా ఫీల్ అయితే నాకు ఇంకా చెయ్యాలి, వెరైటీ చెయ్యాలని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. అది కొంచెం నేను మీకు చాలా రిక్వెస్ట్ చేస్తున్నా, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. అది నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు ఆనియన్స్ అనేది ఫ్రై అవుతున్నాయి కదా, ఈ మసాలా వంకాయ ఏంటంటే చాలామంది మన తెలంగాణలో ఏం చేస్తారంటే బగారీ చేసుకొని బగారీకి మసాలా వంకాయ చేసుకుంటారు చాలామంది. ఆంధ్రాలో అయితే ఒక కర్రీలో యూజ్ చేస్తారు. కానీ మసాలా వంకాయ చేసుకున్నాం కదా, దానికి పక్కన ఏదైనా తిందామా చేద్దామని అనే ఐడియా ఉంటుంది. ఎందుకనంటే మసాలా వంకాయ చేసే పద్ధతి ఏంటంటే ఇలా చేసుకొని
అంటే ఆంధ్రలో సంగతి నేను చెప్తున్నా, కర్రీ ఇలా చేసుకోవాలి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఆంధ్రాలోని పులావ్ అంటే చాలా ఇష్టపడతారు చాలామంది. ఆ పులావ్కి ఈ మసాలా వంకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు కూడా అది తెలంగాణ వచ్చాక నాకు తెలిసింది. మన బగారి పక్కన ఈ మసాలా వంకాయ చాలామంది ఇక్కడ చాలా ఫంక్షన్లు అయినా ఏమైనా తింటారు చేస్తారు. అందుకనే మీకు కూడా నేను ఇది ట్రిప్ అనుకోండి, ఏమైనా అనుకోండి, నేను ఒక చిన్న చిట్కాలాగా మీకు చెప్తున్నా అంతేనే, అంతకుమించి ఇంకేం కాదు. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకైతే ఇప్పుడు ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయాయి. దీంట్లో ఫస్ట్ అయితే నేను ఈ మసాలా అనేది పేస్ట్ పట్టాను కదా, ఈ మసాలా పేస్ట్ అనేది దీంట్లో యాడ్ చేసేస్తున్నా. ఫస్ట్ అయితే నేను సిమ్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే హైలోనైతే మళ్ళీ అది పైకి ఇది అవుతుంది. ఇగో ఇది సిమ్లోనే మనకి ఫ్రై అవ్వాలి, హైలో పెట్టి ఫ్రై అవ్వకూడదు ఎప్పుడు కానీ. సిమ్లోనే అది చాలా కంగారు కాకుండా నిదానంగా ఫ్రై అనేది అవుతుంది అనమాట. దాని పచ్చివాసన పోతుంది. మెయిన్ అంటే నేను దీంట్లో పచ్చివాసన పోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి నెక్స్ట్ టమాటా అనేది మనం పచ్చివే వేసాము. జస్ట్ ఏంటంటే ఒక పల్లీలు మాత్రమే మనం వేపుకున్నాము, మిగతా ఐటమ్స్ అనేవి పచ్చివే కాబట్టి ఇవి సిమ్లోనే ఫ్రై అవనిద్దామా. ఇది ఫ్రై అయ్యాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూసుకుందాం. ఫస్ట్ అయితే ఓకే, ఒకసారి ఇది ఎంతవరకు వచ్చిందో చూసుకుందామా. చూడండి, ఫస్ట్ అయితే మనకి ఇది పచ్చి వాసన అయితే పోతుంది. వాసన దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే మనం కొద్దిగా దీంట్లో పసుపు అనేది యాడ్ చేద్దామా. 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. సాల్ట్ వేస్తున్నా. నేను ఆల్రెడీ ఇక్కడ వీడియో తీస్తుంటే మా చిన్నోడు ఆడు కూడా నాకు ఒక వీడియో తీసేస్తున్నాడు. ఏటో రోజు రోజు ఫేమస్ అయిపోతున్నాను. నెక్స్ట్ సాల్ట్ 3.5 వేసాను. ఇది మనకు సరిపోయిందంటే మళ్ళీ మనం సరి చూసుకుందామా తర్వాత, ఎందుకంటే మళ్ళీ దీంట్లో చింతపండు పులుపు పడుతుంది కాబట్టి 3.5 సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ కారం వేసుకుంటున్నా. కారం మనం ఇప్పుడు దీంట్లోని పచ్చిమిర్చి యాడ్ చేసాము, తర్వాత బిర్యానీ స్పైసీ సామాన్లు యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం అనేది లైట్గా వేసుకుందాం ఫ్రెండ్స్. ఎక్కువైతే మళ్ళీ ఘాటు వస్తుంది మనకి, అందుకని ఇగో ఇది 1.5 కూడా కాదు, 1 స్పూన్ లెక్కే వస్తుంది. జస్ట్ 1 స్పూన్ మీద జస్ట్ ఇంతే వేసాను నేను, సరిపోతుంది. ఎక్స్ట్రా వద్దు, ఎందుకనంటే మళ్ళీ మనకి ఇది స్పైసీ ఎక్కువైపోతుంది అందుకు. నెక్స్ట్ దీంట్లోని వేరే మసాలా సామాన్లు ఏమీ అవసరం లేదు, ఎందుకంటే మనం మసాలా సామాన్లు అన్నీ వేసుకున్నాం కాబట్టి. ఓకే, ఇది మొత్తం ఇలా కలిపిస్తున్నామా. ఇప్పుడు దీంట్లోని మనం ఇంతకు ముందు చెప్పాను కదా చింతపండు పులుపు అనేది వేసుకుందామని. ఈ చింతపండు పులుపు అనేది నేను తీసి పెట్టుకున్నా. మెయిన్ ఏంటంటే మసాలా వంకాయకి మాత్రం పక్కా చింతపండు పులుపు అనేది ఉండాలండి, లేదంటే అది ఎగట టైపు వచ్చేస్తుంది. వంకాయ కాబట్టి దాన్ని నెక్స్ట్ మనం పల్లీలు కొబ్బరి వేసాం కాబట్టి ఎగట టైపు వస్తుంది. అందుకని చింతపండు పులుపు అనేది మొత్తం వేసేస్తున్నా. ఓకే, మనకి దీంట్లో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుందామా. అది కూడా ఇది ఒక చిన్న గ్లాస్తోని, గ్లాస్ టీ గ్లాస్ అంత వాటర్ అయితే వేస్తున్నాను. ఇది ఇప్పుడు మనకి బాగా బాయిల్ అవ్వాలి.
ఓకే, ఇది ఇప్పుడు బాగా మరగాలి ఫ్రెండ్స్. మరిగే నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటంటే దీంట్లోని కరివేపాకు అనేది ఉంది కదా, కరివేపాకు అనేది యాడ్ చేసేస్తున్నాను నేను. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కొత్తిమీర కూడా వేస్తున్నా. అది ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను కొత్తిమీర, తర్వాత మిగతాది లాస్ట్లోని మనం వేసుకుందామా. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ఇప్పుడు ధనియాల పౌడర్ కూడా మనం వేసుకోవచ్చు. ధనియాల పౌడర్ అని లేదంటే మసాలా పౌడర్లు ఏమైనా ఉంటే యాడ్ చేయొచ్చు. కానీ నేను ఎందుకు వేయట్లేదంటే ఆల్రెడీ బిర్యానీ స్పైసీ సామాన్లు వేసాను కాబట్టి అవన్నీ ఇంకా వేయకూడదు అనే నా ఫీలింగ్, అంతేని. నేనైతే అవి వేయట్లేదు, జస్ట్ 3 ఐటమ్స్ వేసుకున్నా. ఓకేనా, ఇది ఇప్పుడైతే బాగా బాయిల్ అవ్వాలి ఫ్రెండ్స్. బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది మీకు చెప్తాను. ఓకే, హైలో పెడుతున్నా, ఫ్లేమ్ హైలో ఉంది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూసుకుందామా. ఓకే, ఇదైతే బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇది మనకేంటంటే కొద్దిగా పచ్చివాసన వస్తుంది. పచ్చివాసన అంతా పోవాలి. మనం ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే ఒకసారి టేస్ట్ చేసుకుందామా, మనకు ఉప్పు అన్నీ సరిపోతుందా లేదనేది. అన్నీ అయితే సరిపోయావి. నాకు ఎందుకో కొద్దిగా సాల్ట్ తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ ఏంటంటే వేడి మీద మనం ఎంత సాల్ట్ వేసినా తక్కువలాగే అనిపిస్తుంది. మొత్తం అయ్యాక అప్పుడు ఒకసారి చెక్ చేసుకుందామా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ వంకాయలు అనేది ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, ఈ వంకాయలు అనేది దీంట్లో యాడ్ చేసేద్దామా. ఇంకా మనకి ఈ మసాలాలోని ఈ వంకాయలు అనేది బాగా ఈ మసాలాకి ఈ వంకాయకి అనేది ఈ మసాలా అనేది పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు పట్టుకుంటే వంకాయ అనేది కొంచెం టేస్ట్ మారుతుంది. టేస్ట్ మారాక అప్పుడు మసాలా వంకాయ అనేది ఇంకా ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది అనమాట. సరే, ప్రస్తుతానికైతే దీన్ని క్లోజ్ చేద్దామా. క్లోజ్ చేసేస్తున్నా, సిమ్లో పెట్టాను, క్లోజ్ చేశాను. ఇది ఒక 5-10 నిమిషాలు ఇలానే కుక్ అవ్వాలి ఫ్రెండ్స్. కుక్ అయ్యి అలాగా అది కొంచెం మనకి లిక్విడ్ టైప్ ఉంది కదా, అది కొంచెం థిక్గా తయారవ్వాలి. తయారైతే దాని టేస్ట్ అనేది నేను ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు తిని కూడా మీకు చూపిస్తాను. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే నేను సిమ్లో పెట్టి కుక్ చేసుకున్నాను కదా. ఇప్పుడైతే పైన దీనికి ఒక ఆయిల్ అనేది లేయర్ లాగా వచ్చింది, చూసారా. ఒకసారి తీసుకున్నా చూడండి, లేయర్ లాగా ఆయిల్ వచ్చింది. అంటే ఆయిల్ పైకి వచ్చిందంటే ఆల్మోస్ట్ కర్రీ అనేది కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే పుదీనా వేసుకుంటున్నా. కొంతమంది పుదీనా అనేది ఇష్టపడరండి, అది పుదీనా ఇష్టపడకపోయిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, వేయాలని లేదు, అది మీ ఇష్టం, మీ చాయిస్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే కొత్తిమీర వేసుకుంటున్నా. ఓకే, ఓకే, మనకైతే మనకైతే ఈ మసాలా వంకాయ అయితే అయిపోయినట్టు ఫ్రెండ్స్. ఇది టేస్ట్ చేస్తాను. ఇప్పుడైతే చాలా వేడిగా ఉంది, ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి ఫిష్ కర్రీ తినేటప్పుడు కూడా చాలా వేడి తినే చేయి కాలిపోయింది నాకు. దానివల్ల ఇప్పుడు ఈ వేడి మీద అయితే నేను ఒక 2-3 మినిట్స్ టైం తీసుకొని అది టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు చెప్తాను. ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా అనేది కూడా మీకు చెప్పేస్తాను. ఓకేనా. ఓకే, దీన్ని ఇప్పుడు క్లోజ్ చేసేసి నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఒక్క 2-3 నిమిషాల తర్వాత దీన్ని టేస్ట్ చేసి మీకు ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాను ఫ్రెండ్స్ నేను. ఓకే, కర్రీ అయితే వేరే గిన్నెలోకి నేను వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు చూసారా కలర్ఫుల్గా ఎలా కనిపిస్తుంది కర్రీ అనేది, మసాలా వంకాయ అనేది. ఇప్పుడు నేను ఇది ఎలా ఉందని టేస్ట్ చేసి చెప్పేస్తాను మీకు. ఫస్ట్ అయితే నేను కొద్దిగా రైస్ వేసుకుంటున్నా. కామెంట్ పెద్దగా పెట్టండి, ఇంత పెద్ద కంచం ఏంటి ఎంత ఉంది అన్నట్టు
అలాంటి కామెంట్ అవి పెట్టద్దు, ఎందుకంటే ఇది కొంచెం తినేటప్పుడు ఫ్రీగా ఉంటుందని కొంచెం ప్లేట్ తీసుకున్నా. ఓకే, నెక్స్ట్ ఇక సరిపోతుంది, లైట్ గ్రేవీ వేద్దామా. చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్. మొన్న ఇలాగే చేపల కర్రీకి చేయి కాలిపోయింది. సంపాదించడానికి నేను ఎంత కష్టపడ్డానో నీకు అర్థమవుతుందా? చేతులు అరిగేలా పనిచేసి నేను ఎంత హార్డ్ వర్క్ చేశానో నీకేం తెలుసు? జస్ట్ లైక్ దట్ కనీసం 3000 నేను. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు. పోలీస్ స్టేషన్కి పోదాం, కంప్లైంట్ చేద్దాం. పోలీస్ స్టేషన్ వంకాయ చూసారా, ఇలా పట్టి ఇలా అయితే వచ్చేస్తుంది. అది వంకాయ కూడా టేస్ట్ చేసేస్తాను. మనం ఏం చేయలేం కదా, కష్టపడి నిజాయితీగా సంపాదించిన డబ్బు పోగొట్టుకొని నడి రోడ్డు మీద ఇలా ఏడుస్తుంది. కూర అయితే అంత బాగానే పర్ఫెక్ట్గా వచ్చింది, కానీ నాకు కొద్దిగా సాల్ట్ తగ్గినట్టు అయ్యింది. అది కొంచెం వేడిగా ఉంది కాబట్టి సాల్ట్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. కొంచెం చల్లగా అయ్యాక తింటే సరిపోతుంది. ఓకే, కర్రీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చిన్న పెట్టండి. ఓకే, కర్రీ చాలా బాగుంది, టేస్ట్ అయితే చేశాను, అంతా పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మీకు నేను చేసిన ఈ మసాలా వంకాయ అనేది కర్రీ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.